సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన పిల్లలకి ఎంతో ఇష్టమైన బొమ్మల దుకాణానికి వాళ్ళని తీసుకెళ్లామనుకోండి, ఏదో ఒక బొమ్మ కొనగల స్తోమతే మనకున్నా ఆ సంగతి అర్థం కాని పిల్లలు నచ్చిన బొమ్మనల్లా స్వంతం చేసుకోవాలని చూస్తారు. పిల్లలు అలిగి మారం చేసైనా మనతో కొనిపిస్తారు. ప్రతి తల్లిదండ్రులకి ఈ అనుభవం ఉండే ఉంటుంది. పిల్లల బొమ్మల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఉద్యోగస్తులు, ఎగువ మధ్యతరగతి వారికి తమ పిల్లల కోసం బొమ్మలు కొనాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. మరి పేదవాళ్లు, కడుపు నిండా భోజనం దొరకటమే కష్టమైన వాళ్ళు పిల్లల కోసం బొమ్మల్ని కొనడం అసాధ్యం. ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రుచితో మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి ఆ రుచి ఏంటో మనకు పరిచయం చేయడానికి మనతో ఉన్నారు నిరంజని గారు. మరి నిరంజని గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం నిరంజని గారు. నమస్తే అండి. నిరంజని గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను MBA ఫినిష్ చేశాను, శ్రీకాకుళం నుంచి వచ్చాను. మా సకులకి ఒక సరికొత్త రుచిని పరిచయం చేయడానికి శ్రీకాకుళం నుంచి వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి సకులకి ఈ రోజు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? స్పెషల్ చికెన్ రోల్స్. స్పెషల్ చికెన్ రోల్స్. వావ్, నాన్ వెజ్ ఐటమ్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. కార్న్ ఫ్లోర్, మైదా, ఆనియన్స్, టమాటా సాస్, చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి, సాల్ట్, గరం మసాలా, 2 eggs అండ్ చిల్లీ పౌడర్ అండ్ ఆయిల్. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ బౌల్ ఇవ్వరా? ఓకే. ఫస్ట్ కార్న్ ఫ్లోర్ కలుపుకుందాం. చికెన్ 65 చేయాలి. అంటే ఇది థిక్గా కలపాలా లేదంటే కొంచెం పల్చగా కలుపుకోవాలా? సెమీ సాలిడ్ అది, ఎందుకంటే పీసెస్కి పట్టాలి. సో అంటే పీసెస్ని డిప్ చేయాలా? డిప్ చేయాలి. ఓకే. ఉప్పు, కొంచెం కారం, ఓకే, అలాగే కొంచెం గరం మసాలా. సో తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవడమే. సో చికెన్ ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం సేపు హీట్ చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కోసం. ఓకే. ఇలా కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇందులో ఆయిల్ వేసేయాలా? ఆయిల్ వేయాలి. సో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ జనరల్గా ఇప్పుడు నేను చికెన్ చేస్తున్నాను, కానీ మన సండే అన్నాడు చికెన్ కంపల్సరీగా చేస్తాం. అలాంటప్పుడు ఈవినింగ్ టైప్ స్నాక్గా తినొచ్చు ఇది. ఓకే. సో చికెన్ 65 లాగా చేసుకోవచ్చు అని చెప్పారు కదా. చికెన్ గ్రేవీ ఐటమ్ ఉంటుంది కదా, ఫ్రై ఐటమ్, అది కూడా పెట్టుకోవచ్చు స్టఫ్గా. ఓకే. సో చిన్న చిన్న అంటే పీసెస్ గా ఉంది కాబట్టి ఆ పీసెస్ అలాగే ఒక్కొక్కటి అలా వేసేసుకోవాలి. వేసుకోవడం. పకోడీ లాగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మొత్తం ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది కదా, ఇంకా తీసేయచ్చా? తీసేయచ్చు. సో చిన్న చిన్న పీసెస్ కాబట్టి చికెన్ లో కొంచెం ఉప్పు కారం ఎందులో ఎక్కువ వేసుకొని ఇలా తిన్నా కూడా బాగుంటుందేమో. బాగుంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం చపాతీ చేసుకోవాలి. ఓకే. ఇది కదా మైదా పిండి ఉంది కదా, ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలాగా కలిపి పెట్టుకోవాలి. అంటే మైదా పిండి ముందే చపాతీ పిండిలా కలిపేసి పెట్టేశారు? పెట్టేసాను. కొంచెం ఉప్పేసి. ఓకే. సో పిండి అంతా కూడా ఇలా ఉండలాగా చేసుకుని తర్వాత చపాతీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని చపాతీలా కాల్చుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? యాక్చువల్లీ ఇది నేను ఒక రెస్టారెంట్ లో తిన్నాను ఒక 4 years బ్యాక్. దీన్ని ఇంట్లో ట్రై చేశాను అనమాట. సో అంటే ఓన్ గా? సో ఇప్పుడు ఇవన్నీ చపాతీ లాగా చేసుకొని మనం దాన్ని కాల్చుకోవాలి. సో చపాతీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఎగ్ బీట్ చేయాలని చెప్పారు కదా. ఓకే. సో ఈ ఎగ్ లో ప్లెయిన్ ఎగ్ ఉంచుతారా లేదు అంటే దాంట్లో ఉప్పు కారం అవసరం ఏం లేదు? ఆల్రెడీ మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇంకా అక్కర్లేదు. రోల్స్ కూడా ఉంటాయి కాబట్టి పర్వాలేదు.
ఈలోగా ప్యాన్ పెట్టి ఓకే. ఇప్పుడు కొంచెం చపాతీ కాల్చుకుందాం. దీని మీద ఎగ్, సో పైన ఎగ్ అప్లై చేస్తున్నారు కాబట్టి దానికోసమని మనం కంపల్సరీ మైదా పిండి తీసుకుంటే బెటర్. ఓకే. సో ఈ 2 చపాతీలను కూడా ఇలా మనం కాల్ చేసుకోవాలి, పైన ఎగ్ అప్లై చేసేసుకొని. అలా కాల్చి పక్కన పెట్టి తర్వాత స్టఫ్ చేయాలి. రోల్ తయారు చేసుకోవాలి. ఓకే. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎగ్ చూడండి. ఓకే. సో దీని మీద అంటే మైదా పిండి మీద కాబట్టి అది దాని మీద అప్లై అయింది. ఓకే. ఇది ఉంది కదా, మనం ఎగ్ ఏ సైడ్ అయితే అప్లై చేసుకున్నామో ఆ సైడ్ చేసుకుందాం. ఇది ఉంది కదా చికెన్, ఇది చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఆనియన్స్ ఉంది కదా, టమాటా సాస్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవడం. దీంతో రోల్ చేసి ఇలా టూత్ పిక్ పెట్టుకుంటే ఓడకుండా ఉంటుంది. ఇది మన రోల్స్ రెడీ అయిపోయి ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే. చాలా ఇంపార్టెంట్ కదా గార్నిష్. ప్రెజెంటేషన్ మీదే ఉంటుంది అట్రాక్షన్ అనేది. స్పెషల్ చికెన్ రోల్స్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో మరి దీని టేస్ట్ చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్పెషల్ చికెన్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, గరం మసాలా, టమాటా సాస్, ఆనియన్స్, ఎగ్స్, ఆయిల్. స్పెషల్ చికెన్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకొని బౌల్లో కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసి వాటర్ తో జారుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక చికెన్ మిశ్రమాన్ని పకోడీలా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండిని చపాతీ పిండిలా కలిపి చపాతీలా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి పాన్ వేడయ్యే లోపు మరో బౌల్లో ఎగ్స్ ని కార్చి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పై చపాతీని వేసి బీట్ చేసిన ఎగ్ ని చపాతీపై లేయర్ లా అప్లై చేయాలి. తర్వాత చపాతీని 2 వైపులా సమానంగా కాల్చుకోవాలి. తర్వాత ఈ చపాతీలో ఫ్రై చేసిన చికెన్, ఆనియన్స్, టమాటా సాస్ వేసి రౌండ్ గా రోల్ చేసుకొని గార్నిష్ చేస్తే టేస్టీ టేస్టీ స్పెషల్ చికెన్ రోల్స్ రెడీ. స్పెషల్ చికెన్ రోల్స్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో మరి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వావ్, నిరంజని గారు చాలా బాగున్నాయండి స్పెషల్ చికెన్ రోల్స్. సో మరి ఈ రోజు మా సఖుల కోసం ఇంత మంచి ఐటమ్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిరంజని గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సఖీ వంటల సందరికి స్పెషల్ థ్యాంక్స్. సఖులు చూసారు కదా స్పెషల్ చికెన్ రోల్స్ చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఏదైనా సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. సఖులు ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.